కాలనీ పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి. ఈరోజు గ్లోబల్ ఎన్విరాన్మెంట్ కంట్రోల్ సొసైటీ విజ్ఞాపనల మేరకు ప్రపంచిక వాతావరణ సమతుల్యత ఆర్గనైజేషన్ సూచనల మేరకు భారతదేశంలో ఏదైతే ఎండలు ఎక్కువ అవడం అనే దాని మీద గ్లోబల్ వార్మింగ్ అంటాం. ఈ గ్లోబల్ వార్మింగ్ 40 సెంటీగ్రేడ్ నుంచి 50 సెంటీగ్రేడ్ వరకు క్రాస్ కానున్నది ఈ 5-10 ఏళ్ల కాలంలో. కాబట్టి గ్లోబల్ వార్మింగ్తో అనేక అనారోగ్య సమస్యలు, జబ్బులు రావడం, రెండోది ఏసీలు లేకుండా బతకలేని స్థితి, ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు గ్లోబల్ ఎన్విరాన్మెంట్ కంట్రోల్ సొసైటీ వారి సలహాల మేరకు కాయినర్ ల్యాండ్స్ అండ్ ఎస్టేట్స్ కంపెనీ బాధ్యత తీసుకుని బిగ్ ఫారెస్ట్ నిర్మాణాలు చేస్తుంది త్రూట్ హైదరాబాద్ సిటీ, నియర్లీ 100 కాలనీస్. అందులో ఒక కాలనీని ప్రామాణికంగా తీసుకుంటే కాలనీ మొత్తం కూడా ప్రతి ఇంటికి చుట్టూ బ్యాంబూ గార్డెన్ నిర్మాణం చేసి ఆక్సిజన్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. అలాగే బ్యాంబూ గార్డెన్స్ మూలంగా ఫ్లోర్లో కూడా నీటి నిల్వలు పెరిగే అవకాశం ఉంది, భూమి వేడెక్కకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి గ్లోబల్ వార్మింగ్ 2 రకాలుగా, ఎండవేయడం నుంచి బిల్డింగ్లు వేడిపడి ఉదయం 1 గంట నుంచి రాత్రి 1 గంట వరకు వేడిగా ఉండటం, రోడ్లు వేడెక్కి కాంక్రీట్ జంగిల్ మొత్తం వేడెక్కి 1 గంట వరకు వీధుల్లో కూడా వేడిగా ఉండటం, ఈ 2 ప్రమాదకరమైన పరిస్థితులుగా గమనించి బ్యాంబూ గార్డెన్స్ ఇంటి చుట్టూ ప్రతి బిల్డింగ్కి ఇంటి చుట్టూ బ్యాంబూ వాల్ కట్టడం మూలంగా భూమిలోకి నీరు వెళ్ళి చల్లదనం వస్తుంది. బ్యాంబూ ఫారెస్ట్ మూలంగా చెట్ల నుంచి ఆక్సిజన్ వస్తుంది. దాని ద్వారా ఏసీలు లేకుండా మనం బ్రతికే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు హైదరాబాద్లో చాలా కాలనీస్లో ఇండిపెండెంట్ హౌసెస్కి వాల్ గార్డెన్స్ చేయటం, మిద్దె గార్డెన్స్ అంటే వాల్ ఫారెస్ట్, మిద్దె ఫారెస్ట్లు నిర్మాణం చేయటం మన బిగ్ ఫారెస్ట్ కంపెనీ కాయినర్ ల్యాండ్స్ అండ్ ఎస్టేట్ సంయుక్త కార్యాచరణగా నిర్వహిస్తున్నాము. మీకు ఎవరికైతే ఇండిపెండెంట్ హౌస్ ఓనర్స్కి వాల్ గార్డెను, మిద్దె గార్డెను అంటే వాల్ ఫారెస్ట్ అండ్ మిద్దె ఫారెస్ట్ చేయించాలని అనుకుంటారో ఇది మన బిగ్ ఫారెస్ట్ ఛానల్ని మీరు ఫాలో అవ్వండి, దాంట్లో అన్ని వివరాలు ఉన్నాయి. సంప్రదింపులు చేయడానికి బిగ్ ఫారెస్ట్ మరియు కాయినర్ ల్యాండ్స్ అండ్ ఎస్టేట్స్ సంప్రదింపులకి 7396322986 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు అన్ని వివరాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. తగిన అవేర్నెస్ వీడియోలు కూడా మీకు పంపిస్తాం. ముఖ్యంగా బిగ్ ఫారెస్ట్ ఛానల్ని మీరు యూట్యూబ్లో స్టడీ చేస్తే అన్ని వివరాలు మీకు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. ముఖ్యంగా కాయినర్ ల్యాండ్స్ అండ్ ఎస్టేట్స్ టేకప్ చేసిన బిగ్ ఫారెస్ట్ నిర్మాణం మెట్రో సిటీస్లో ఆల్ ఓవర్ది ఒక సిటీకి అబోవ్ 100 to 500 కాలనీస్ ఉంటాయి. ప్రతి కాలనీలో కూడా ఇండిపెండెంట్ హౌసెస్ 300 స్క్వేర్ ఫీట్, 500 స్క్వేర్ ఫీట్స్. దే ఆర్ మెయింటైనింగ్ ఎ గార్డెన్. అంటే కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా ఇండిపెండెంట్ హౌస్కి, ఆ కాంపౌండ్ వాల్ చుట్టూ బ్యాంబూ గార్డెన్ ఎస్టాబ్లిష్ చేస్తే మనకి 50 feet వరకు గ్రీనరీ బిల్డప్ అవుతుంది. ఇంటర్నల్ ఏసీ, న్యాచురల్ ఏసీ మనం నిర్మాణం చేసుకున్నట్టు. మోస్ట్లీ ఆ బిల్డింగ్లో ఒక 2-3 ఫ్లోర్లు ఉండి ఒక 5-6 ఏసీలు ఉంటాయి. 15,000 ఏసీ ఖర్చులు తగ్గుతాయి అన్నమాట ఈ బ్యాంబూ గార్డెన్ ద్వారా. చల్లటి గాలి, ఆక్సిజన్, నియర్లీ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని నియర్లీ 30% ఆక్సిజన్ రెగ్యులర్గా ఇస్తుంది. కాబట్టి అది బిల్డింగ్ అంతా కూడా చల్లబడుతుంది. ఈ బిల్డింగ్ చుట్టూ బ్యాంబూ గార్డెన్స్ ఉండటం మూలంగా ఏంటంటే భూమి లోపలికి నీరు ఇనికి ఫ్లోర్ కూడా చల్లగా ఉంటుంది. ప్లస్ ఈ ఎక్కువ నీరు తీసుకునే గుణం బ్యాంబూ ఫారెస్ట్కి ఉంది. కాబట్టి ఆ చుట్టుపక్కల ఆ 200-300 స్క్వేర్ యార్డ్స్ భూమి అంతా కూడా న్యాచురల్ ఏసీలాగా తయారవుతుంది. దానికి మనకి ఒక 5-6 రూమ్స్లో ఏసీలు ఉంటాయి. 5-3-15,000 రూపాయలు మనకి ఏసీ ఖర్చులు కలిసి వచ్చినట్టే, కరెంటు ఖర్చులు. కాబట్టి ఈ బ్యాంబూ గార్డెన్ చాలా తక్కువ ఖర్చు అవుతుంది. వన్ టైం ఇన్వెస్ట్మెంటు 15,000-20,000 రూపాయలు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. లైఫ్ లాంగ్ 50 years వరకు మీకు న్యాచురల్ ఏసీ ఉంటుంది. ఆక్సిజన్ ఉండటం మూలంగా రోగాలు రావు. ప్లస్ మీకు ఈ అదే బిల్డింగ్స్లో ఎంటీ ప్లేసెస్ అంటే ఎక్కడ ఖాళీ స్థలం దొరికినా అక్కడ మేము మిశ్రమ ఫారెస్ట్ డెవలప్ చేస్తున్నాం. అందులో అనేక రకాలైనటువంటి మిక్స్డ్ క్రాప్స్, దాదాపు 30-40 రకాల పళ్ళు, కూరగాయలు వేసి మిద్దె పంటల పేరుతో పండించి ఓనర్స్కి 50% మేము డొనేట్ చేస్తున్నాం అన్నమాట. కాబట్టి ఆక్సిజన్కి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బిల్డింగ్లో నుంచి
ప్రకృతి సిద్ధంగా పెస్టిసైడ్స్ లేనటువంటి న్యాచురల్ స్పిరిచువల్ అగ్రికల్చరల్ రిఫార్మేషన్ ఎస్పీకే వ్యవసాయ పద్ధతుల్లో నిర్మాణం చేసి దాదాపు ప్రతిరోజు సరిపోని కూరగాయలు మీ ఓపెన్ ప్లేస్లోనే పండించి మీకు ఓనర్స్కి కౌలు రీతిలో సగభాగం డొనేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి డైలీ 500 కూరగాయలు 15,000 రూపాయలు కూరగాయల ఖర్చులు కలిసి వచ్చినట్టు. ఏసీ 15,000, కూరగాయలు 15,000 వేసుకున్న టోటల్గా 30,000 40,000 ఖర్చు కలిసి వచ్చినట్టు. ఒక్కసారి మీరు ఇన్వెస్ట్ చేస్తే 20-30 ఇయర్స్ వరకు కంటిన్యూ. మెయింటెనెన్స్ అంతా కూడా బిగ్ ఫారెస్ట్ కాయినర్ ల్యాండ్స్ ఆర్గనైజ్ చేస్తుంది. దాని వ్యవసాయ విధానం కానివ్వండి, సస్యరక్షణ కానివ్వండి, క్రాపింగ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. కాబట్టి ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకోవడానికి ఒక ప్రయత్నం చేయండి. మనకి గ్లోబల్ ఎన్విరాన్మెంట్ సొసైటీ నిర్ధారణ చాలా క్లియర్గా చెప్తుంది. ఓ 10 ఏళ్లలో సిటీలన్నీ కూడా బిల్డింగుల్లో 10 టవర్లు, 20 టవర్లు, 30 టవర్లు ఉన్నటువంటి బిల్డింగుల్లో వాటర్ రిసోర్స్ కట్ అయిపోతుంది. మళ్ళీ దానికి వాటర్ రిసోర్స్ క్రియేట్ చేయాలంటే వాళ్ళ భవనాలు నిర్మించిన ఓనర్స్ కానీ కాంట్రాక్ట్స్ వల్ల కాదు, గవర్నమెంట్ కూడా చేయలేని పరిస్థితి. సో ఎప్పుడైతే భవనానికి వాటర్ ఫ్లోర్ 1200 మీటర్ల నుంచి వచ్చేటువంటి వాటర్ కట్ అయిపోయిందో ఆ భవనాలు ఖాళీ అవుతాయి. వెంటనే టెనెంట్స్ అంతా వెళ్ళిపోతారు, ఇండిపెండెంట్ హౌసెస్కి వెళ్ళిపోతారు. ఈ విధంగా రాబోయే కాలంలో ఆల్ మెట్రో సిటీస్ 50% భవనాలు ఖాళీ అయిపోయే పరిస్థితి ఇంకొక 5 సంవత్సరాల దగ్గరలోనే ఉంది. ఈ బిల్డింగులు కొనేవాళ్ళంతా కూడా, అది పెద్ద పెద్ద టవర్స్లో కొనేవాళ్ళంతా కూడా జాగ్రత్త పడండి. మోస్ట్లీ ఇండిపెండెంట్ హౌసెస్కి అవకాశం ఇవ్వండి, విల్లాస్కి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే ఆ విల్లాలో 300-400 గజాల్లో అక్కడ ఏదైనా బోర్ వేసినా మన వరకే వాడుకుంటాం. కాబట్టి అక్కడ మనం హార్వెస్టింగ్ సిస్టంలో, వాటర్ హార్వెస్టింగ్ సిస్టంలో భూమిలో నీరు నిల్వలు చేయడానికి మనం బ్యాంబూ గార్డెన్ పెట్టినా చాలా వరకు భూమిలో నిల్వ ఉంటుంది. కాబట్టి వేడెక్కకుండా ఎన్విరాన్మెంటల్ సపోర్ట్ దక్కుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలి. మనకి బిగ్ ఫారెస్ట్ ఛానల్ ద్వారా చాలా విషయాలు అందజేస్తున్నాం, చాలా వీడియోలు, అన్ని వీడియోలు కూడా స్టడీ చేయండి. నెసెసరీ ఆఫ్ ది గ్లోబల్ ఎన్విరాన్మెంట్ స్ట్రాటజీ బట్టి ఆలోచించి ఎండవేడిమిని, తాపాన్ని తట్టుకోవడానికి ఇప్పుడు 40-50 డిగ్రీస్ క్రాస్ అయ్యే అవకాశం ఉంది 5 ఏళ్లలో. సో పీకల మీదకి వచ్చిన తర్వాత మనం మార్పులు చేయాలంటే భూములు కొనలేము, బిల్డింగ్లు కట్టలేము. కాబట్టి ఇక సిటీ వదిలి అడవి ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ముందుగానే కళ్ళు తెరిస్తే కాలనీలో ఉన్న ప్రతి ఇంటికి కూడా బ్యాంబూ ఫారెస్ట్ నిర్మాణం చేయండి, మిద్దె పంటలు నిర్మాణం చేయండి. మీకు బిగ్ ఫారెస్ట్ ఛానల్, బిగ్ ఫారెస్ట్ కంపెనీ మరియు ఇది కాయినర్ ల్యాండ్స్ అండ్ ఎస్టేట్స్ మీకు ఈ టెక్నాలజీ మీద మంచి నాలెడ్జ్ ఉంది. నెల రోజుల్లోనే అన్ని నిర్మాణం చేసిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.